ఫ్లోరింగ్ టైల్స్ ఈరోజు మన ప్రాక్టికల్ ఏంటంటే ఫ్లోరింగ్ టైల్స్ వేసే ప్రొసీజర్. ఫ్లోరింగ్ టైల్స్ వేయడానికి కావాల్సిన ఇవన్నీ పనిముట్లు, ఇవన్నీ టూల్స్. ఒక మేస్త్రి ఉపయోగించే పనిముట్లు. ముందుగా మనం ఒక గోడ అంటే ఒక సైజు తీసుకొని ఆ సైజు ప్రకారం మనం ఇటుకలన్నీ ఒక క్రమ పద్ధతిగా రైట్ యాంగిల్ చెక్ చేసుకుంటూ ఇటుకలన్నీ ఇట్లా లైన్ టూల్ సాయంతో ఇట్లా 4 మూలలుగా ఒక సైజు అంటే మనం ఒక టైల్స్ వేయడానికి ఒక రూమ్ అనేది మనకు అవసరం. అందుకని మనం ఏం చేసామంటే ఒక రూమ్ ఒక సైజ్ వచ్చి 5 ఫీట్లు ఇంటూ 6 ఫీట్ల సైజులో మనం ఒక రూమ్గా ఇటుక గోడలాగా ఒక స్ట్రక్చర్ బాగా నిర్మిస్తున్నాం. ఈ రైట్ యాంగిల్ అట్లాగే మనం లైండూరి స్ట్రెయిట్ ఎడ్జ్ అన్ని చెక్ చేసుకుంటూ ఒక రూమ్గా నిర్మిస్తున్నాం. ఈ గోడ యొక్క ఉపయోగం ఏమిటంటే టైల్స్ అనేది బార్డర్గా అంటే లోపల వైపే టైల్స్ మనం ఫ్లోరింగ్ ఎలా వేస్తామో అందుకని మనం ఇది అలైన్మెంట్ చెక్ చేసుకుంటూ ఈ ఇటుకలన్నీ సరి చేసి ఒక క్రమ పద్ధతిలో ఇటుకలన్నీ పైకి వచ్చే విధంగా ఇటుకలన్నీ పేర్చినాము. ఓకే, ఈ ఇటుకకు మధ్య జాయింట్ వచ్చి 1 సెంటీమీటర్ వదులుతూ అట్లాగే ఈ యొక్క గోడ కట్టడానికి మాల్ యొక్క నిష్పత్తి 1:4 నిష్పత్తి. ఇలా ఈ అన్ని ఇటుకలకు జాయింట్ నింపి ఇటుకలు కదలకుండా ఉండడానికి ఇట్లాగా ఇటుకలన్నీ మొత్తం మాల్ వేసి జాయింట్లన్నీ నింపుకుంటూ అన్ని ఇటుకలు లెవెల్. మనం ఇప్పుడు ఒక ఫ్లోరింగ్ చేయాలంటే ఒక రెఫరెన్స్ మనకు ఒక డాట్స్ అంటే మాల్ యొక్క మందం వచ్చి 20 mm, మినిమం 20 mm ఉండాలి రెఫరెన్స్. ఇది వచ్చి పాయ అని వచ్చి మనం డాట్స్ అంటాం. అట్లాగే ఇది లెవెల్ ఇలాగ టేప్ పెట్టి మనం డాట్స్ అంటే పాయ యొక్క మందం చెక్ చేసుకుంటూ మనం ఒకవైపు మెజర్మెంట్ చేసుకొని మరొక వైపు ఇలాగ మాల్ వేసి ఆ మాల్ పైన బాగా అనగగుద్ది ఆ మాల్ పైన టైల్స్ ముక్కలు మనం కావాల్సిన విధంగా టైల్స్ ముక్కలు కట్ చేసుకొని ఆ యొక్క థిక్నెస్ కూడా మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుంటూ థిక్నెస్ అనేది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ మనం స్ట్రెయిట్ ఎడ్జ్ ద్వారా హారిజాంటల్ కూడా ఈ లెవెల్ కూడా కరెక్ట్ ఉందా లేదా అని కూడా మళ్ళీ మనం ఇలాగ చెక్ చేసుకొని వీటిపైన మనం స్పిరిట్ లెవెల్ పెట్టి ఇలా స్పిరిట్ లెవెల్ ద్వారా కూడా మనం హారిజాంటల్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఇట్లాగా ఒక లెవెల్ నుండి 4 వైపుల లెవెల్ వచ్చే విధంగా 0 లెవెల్ అన్నట్లు 4 వైపులా సమానమైన లెవెల్ మనకు ఇది చెక్ చేసుకుంటూ హారిజాంటల్ కూడా రావాలి. అయితే 4 వైపులా చెక్ చేసుకోవడానికి స్పిరిట్ లెవెల్ ఉపయోగిస్తుంటాం మనం. అయితే ఒక రూమ్లో అయితే ఏం చేస్తుంటే మనం వాటర్ లెవెల్ ట్యూబ్ ద్వారా మనం లెవెల్ ట్రాన్స్ఫర్ చేసుకొని మార్క్ చేసుకొని రెఫరెన్స్ మార్క్ చేసుకొని ఆ మార్క్ ఉంటే కిందకి తీసుకుంటాం. ఇది వచ్చి గ్రౌండ్ కాబట్టి మనం డాట్స్ పైన స్ట్రెయిట్ ఎడ్జ్ పెట్టి స్ట్రెయిట్ ఎడ్జ్ పైన స్పిరిట్ లెవెల్ పెట్టి ఇలాగా చెక్ చేసుకుంటుంటాం. ఓకే, ఇది వచ్చి హారిజాంటల్. ఇట్లా 4 వైపులా చెక్ చేసుకొని మనం మాల్ అంతా సమానం అనుకొని ఈ మాల్ అనేది ఏం చేస్తుంటే మనం 1:8 ప్రకారంగా మాల్ మొత్తం ముందుగానే తయారు చేసుకొని 1:8 నిష్పత్తి ప్రకారంగా మాల్ అంతా ముందుగానే తయారు చేసుకొని మాలు మొత్తం మనకు తడిపొడిగా అంటే బాగా నీళ్ళు కాకుండా పొడిగా కాకుండా తడిపొడి మాల్గా తయారు చేసుకొని ఈ మాల్ అంతా మొత్తం అనగబొద్ది మన తాపితోని బాగా కొట్టాలి. ఇలా కొట్టుకుంటూ ఇట్లా ఎందుకు కొడతామంటే లూజ్ మాల్ అనేది మనకు గట్టిగా అనగాలి కాబట్టి మనం దాన్ని ఇట్లా కొట్టి కాళ్ళతో తొక్కి ఈ మాల్ అనేది గట్టి పడడానికి ఇలా చేస్తాం. ఇలా చేసిన తర్వాత మనం స్ట్రెయిట్ ఎడ్జ్ ద్వారా మనం హారిజాంటల్ చెక్ చేసుకోవడానికి అట్లాగే మన సాధిన లెవెల్ పాయ కట్ కాకుండా హారిజాంటల్గా ఇప్పుడు మనం ఇలా మాలంతా అనగకొద్ది ఇట్లా అనగకొద్ది ఈ మాల్ను మనం స్ట్రెయిట్ ఎడ్జ్తోని మనం అలైన్మెంట్ ఇలా లెవెల్ చెక్ చేసుకొని మనం వేసుకున్న పైన పాయలు కట్ కాకుండా ఈ మాలంతా మనం వెనకాలకు స్మూత్ చేసుకుంటూ ఇలా వెనకాలకు సరి చేయాలి. ఇలాగా ఈ పాయలు మొత్తం మనం సరి చేయాలి. మొత్తం అన్ని పాయలన్నీ సరి చేయాలి. పాయ లెవెల్ వచ్చే విధంగా మనం డాట్స్ అంటే స్పిరిట్ లెవెల్ ద్వారా మనం లెవెల్ ట్రాన్స్ఫర్ 4 వైపుల లెవెల్ ట్రాన్స్ఫర్ చేసుకొని టైల్స్ ముక్కలు అనేది పెట్టుకున్నాం. ఆ టైల్స్ ముక్కలు మళ్ళీ డిస్టర్బ్ కాకుండా అదే లెవెల్ రెఫరెన్స్ తీసుకొని అంతా మాల్ మొత్తం ఫ్లోరింగ్ అంతా మాలుతో ముందు మొత్తం ఫ్లోరింగ్ అంతా ఒక లెవెల్గా సమానంగా చేసి ఆ మాలు పైన మనం డాట్లు లేకుండా
అప్ డౌన్ లేకుండా, గుంతలు లేకుండా ఈ మాల్ మొత్తం మనం సమానంగా ఇలాగా స్ట్రెయిట్ ఎడ్జ్ అంటే కండపద్ధ సాయంతోని మొత్తం మాల్ అంతా అనగగుద్దుకుంటూ భూమికి ఫ్లోరింగ్ అంతా మొత్తం మాల్ అంతా అనగగుద్దుకుంటూ ఇలాగ మనం స్ట్రెయిట్ ఎడ్జ్ చేస్తాం. చిన్న చిన్న గ్యాపులు ఉన్న దగ్గర మనం వుడెన్ పోర్ట్ ద్వారా ఇట్లా సరి చేస్తాం. ఓకే, ఈ తాపి ద్వారా మళ్ళీ మనం లూజ్ మోటార్ అంటే మాలు లూజ్గా ఉండకుండా తాపితోనే అనగగుద్దుతున్నాం. అట్లాగే కాళ్ళ ద్వారా కూడా మనం దీన్ని ఒక దిమిసలాగా మాల్ అనేది అనగా ర్యామరింగ్ చేస్తున్నాం. ఓకే, ఇట్లాగా ర్యామరింగ్ కూడా చేసుకోవచ్చు. మనం స్టేటెడ్ ద్వారా రెఫరెన్స్ పాయ ప్రకారం మనం దాన్ని మాలంతా ఎక్కిస్తున్న మాలంతా వెనకాలకు లాక్కుంటూ ఇట్లా మాలంతా ఒక లెవెల్ చేస్తున్నాం. ఇది వచ్చి 1:8 మాల్ యొక్క నిష్పత్తి. ఓకే, ఇప్పుడు మనం మాల్ అనేది ర్యామరింగ్ మామూలుగా దిమ్మిస్తతో గుద్దొచ్చు, అట్లాగే మనం తాపితో కొట్టొచ్చు, కళ్ళ ద్వారా కూడా తొక్కొచ్చు. ఓకే, ఇప్పుడు వుడెన్ ప్లోట్ ద్వారా గ్యాప్స్ ఎక్కడెక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ మొత్తం ఫిల్అప్ చేయడానికి వుడెన్ ప్లోట్ను ఉపయోగిస్తున్నాం. స్టేటెడ్తోని మొత్తం మాలంతా ఒక లెవెల్గా అంటే మనకు ఆ సర్ఫేస్ అంతా ఒక లెవెల్గా ఉండడానికి వుడెన్ ప్లోట్తోని మనం గ్యాప్స్లో మాల్ వేసుకుంటూ స్మూత్గా పించింగ్ చేస్తున్నాం. ఇట్లా పించింగ్ చేయడం వల్ల టైల్స్ అనేది టైల్స్ కింద గ్యాప్ లేకుండా అంత సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది వచ్చే ఫ్లోరింగ్ టైల్స్. మనం దీనిపైన సిరామిక్ టైల్, దీనిపై ఈ ఫ్లోరింగ్ వచ్చి గ్లేజెడ్ టైల్ చేయొచ్చు, అట్లాగే డాడో టైల్ చేయొచ్చు, వెట్ పెట్టి టైల్స్. ఇట్లా టైల్స్ అనేది మనం మార్బుల్స్ కూడా వేసే ప్రొసీజర్ ఇది. ఇట్లా మాల్ అనేది మొత్తం ముందు లెవెల్ చేసేసుకొని మనం కావాల్సినట్లుగా మన ఏరియా ప్రకారం ముందు మాల్ అంతా లెవెల్ చేసేసుకొని ఆర్జెంటల్గా ఆర్జెంటల్గా అంటే అడ్డము వెడల్పు ఇట్లా మనం స్ట్రెయిట్తో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నావో ఎక్కడెక్కడైతే ఎత్తులు ఉన్నావో ఆ ఎత్తులు కూడా మళ్ళీ కట్ చేసుకుంటూ మాల్ అంతా ఇట్లా సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ మాల్ అంతా ఇలాగ మనం సరి చేసుకోవాలి. ఇది వచ్చి ఫ్లోరింగ్. ఇప్పుడు మనం ఈ చివర అంటే మనకు సైజు టైల్స్ యొక్క సైజు 4 వైపులా డ్రై టైల్స్ పెట్టుకొని సెంటర్కు మార్క్ చేసుకొని 4 వైపులా ఇట్లా టైల్స్ పెట్టుకొని ఇలాగ 4 వైపులా టైల్స్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నాక మనకు సెంటర్ మార్క్ చేయాలి ఫస్ట్. ఇప్పుడే కానీ ఫ్లోరింగ్ చేయబోయే ఏరియా అనేది మనకు సెంటర్ లైన్ మార్క్ చేసిన తర్వాత సెంటర్ నుండి ఇటు అటు అనేది మనం టైల్స్ అనేది వేయాలి. ఇది వచ్చి 4 వైపులా టైల్స్. ఈ టైల్స్ అనేది మనం ఇట్లా వేస్తుంటాం. ఓకే, 4 వైపులా ఇట్లా టైల్స్ అనేది మనం చెక్ చేసి సెంటర్ లైన్ మార్క్ చేస్తాం. ఈ టైల్స్ మొత్తం కరెక్ట్ ఉందా లేదంటే మళ్ళీ మనం స్పిరిట్ లెవెల్ ద్వారా కూడా టాప్ లెవెల్ కూడా చెక్ చేస్తుంటాం. మనం ఆర్జెంటల్గా కరెక్ట్ ఉందా లేదంటే కూడా ఇట్లా 2 వైపులా తిప్పుకుంటూ స్పిరిట్ లెవెల్ చెక్ చేస్తుంటాం. టైల్స్ బెండ్ అయిందంటే ఒక సైడ్ బెండ్ అవుతుంది కాబట్టి మనం కరెక్ట్ లెవెల్ చెక్ చేస్తాం. ఇట్లా స్పిరిట్ లెవెల్ ద్వారా టైల్స్ అనేది ఇట్లా 4 వైపులా చెక్ చేస్తుంటాం మనం. ఇప్పుడు మనం ఉన్న ఏరియాను మళ్ళీ మనం మెజరింగ్ టేప్ ద్వారా సెంటర్ లైన్ మార్క్ చేస్తాం. మెజరింగ్ టేప్ తీసుకొని మనం ఇట్లా స్పిరిట్ లెవెల్ చెక్ చేసిన తర్వాత మనం సెంటర్ లైన్ మార్క్ తీసుకొని మనం ఇప్పుడు సైజ్ యొక్క ఎంత పొడుగు ఉంది దానికి మధ్యలో భాగం చేసుకొని మార్క్ చేసుకొని మనం ఈ చివర మార్క్ చేసుకొని ఆ చివర లైన్ డోర్ పట్టుకొని ఈ లైన్ డోర్ పైన మనం తాపితో ఇలా అనగా కొట్టాలి. ఇలా అనగా కొట్టడం వల్ల అక్కడ మనకు మాలు పైన ఒక అచ్చు అంటే ఒక లైన్ ఆకారంలో వచ్చేస్తుంది. అట్లా ఇట్లా ఈ విధంగా మనం తాపితోనే మాలు పైన మెల్లగా లైన్ డోర్ పైన కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల మనకు ఒక లైన్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా ఓకే, ఇలాగ లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు రైట్ యాంగిల్. ఓకే, మనకు 2 ఇంచులు బార్డర్ పెట్టాలని మనం అనుకున్నాం కాబట్టి ఈ ఫ్లోరింగ్లో డిజైన్ అంటే ఒక బార్డర్ సెంటర్లో ఒక హాల్ కానీ ఒక బెడ్రూమ్లో కానీ మనం ఒక బార్డర్గా తయారు చేస్తాం కాబట్టి మనం సెంటర్ లైన్ అనేది మళ్ళీ రైట్ యాంగిల్ కూడా చెక్ చేసుకొని రైట్ యాంగిల్ ద్వారా మనం లైన్ డోర్ పట్టుకొని సెంటర్ మార్క్ అనేది లైన్ డోర్కి తర్వాత రైట్ యాంగిల్కి ఉండే విధంగా మనం చెక్ చేసుకొని ఈ లైన్ డోర్ పైన మనం ఇక్కడ ఇటువైపు అటువైపు మొత్తం లైన్ డోర్ ద్వారా మనం చెకింగ్ చేసుకోవాలి. ఇట్లా ఇటు బెట్న ఇట్లా తిప్పి
ఈ విధంగా ఇలాగ మనం లైన్ డోర్ చెక్ చేసుకొని లైన్ డోర్ పైన తాపి సాయంతో మాల్ అంతా ఇలా కొట్టాలి. లైన్ డోర్ మొత్తం ఇట్లా కొట్టాలి. ఇట్లా ఈ విధంగా మనం లైన్ డోర్ మొత్తం కొట్టాలి. ఇప్పుడు మనకు సెంటర్ లైన్ అనేది రైట్ యాంగిల్కి సెంటర్ లైన్ మార్క్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం టైల్స్ అనేది వాటర్లో తడుపుకొని మనం వాటర్లో బిఫోర్ అంటే ఒక గంట ముందే వాటర్లో అన్నీ తడుపుకొని టైల్స్ అన్నీ ఒక సైడ్కి పెట్టుకొని టైల్స్ ఇప్పుడు మనం సెంటర్ లైన్ నుండి టైల్స్ ఇటు అటు వేయడానికి మనం వేసేయాలి టైల్స్ అన్ని. ఇట్లా 4 పక్కలుగా మనం టైల్స్ అన్ని కింద మనం కొట్టిన లైన్ డోర్ ప్రకారం టైల్స్ అన్ని ఇట్లా డ్రై ద్వారా మనం ముందు చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఈ టైల్స్ మధ్యలో మనం స్పేజర్ అంటే జాయింట్ అనేది ఈక్వల్ థిక్నెస్ రావడానికి మనం స్పేజర్ను ఉపయోగిస్తుంటాం. స్పేజర్ అంటే 3 mm ఒక సైజు స్పేజర్ ఉంటుంది. అంటే మనకు జాయింట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇలాగా ఇప్పుడు కొట్టిన లైన్ డోర్ ప్రకారం మనం సెంటర్ నుండి టైల్స్ అనేవి 4 వైపులా అటు ఇటు సైడ్ ఆ పక్క సైడ్ ఇటు సైడ్ ఇట్లా 4 వైపులా మనం టైల్స్ వేస్తాము. ఇట్లా టైల్స్ చేయడం వల్ల మనకు కటింగ్ పీస్ కానీ కార్నర్ కానీ ఎక్సెస్ ఏమైనా ఉంటే గోడల వైపు వచ్చేస్తుంది. సెంటర్లో మాత్రం మనకు కరెక్ట్ 90 డిగ్రీ ఉంటుంది. ఓకే, పెట్టిన టైల్స్ కూడా మళ్ళీ మనకు హారిజాంటల్గా లెవెల్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇట్లా మనం 4 వైపులా టైల్స్ పెట్టి ఏదైనా అప్ డౌన్ ఉంటే అయినా మనం వుడెన్ ఇట్లా కొట్టి చెక్ చేస్తుంటాం. ఇలాగా ఈ విధంగా మనం అన్ని టైల్స్ అన్ని చెక్ చేస్తుంటాం. ఇట్లాగా అన్ని చెక్ చేస్తుంటాం టైల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం సర్ఫేస్ అనేది రూమ్ కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానీ ఇలాంటి ప్రదేశంలో మనం టైల్స్ చేస్తాం. ఈ టైల్స్ యొక్క గ్లేజ్డ్ టైల్స్, ఈ టైల్స్ యొక్క మందం వచ్చే మనకు 6 mm నుండి 8 mm వరకు ఉంటుంది. ఈ టైల్స్ యొక్క మందం మంచి క్వాలిటీ అంటే కజారా టైల్స్, ఇంకా క్వాలిటీ టైల్స్ అయితే ఇలా 10 mm వరకు ఉంటుంది. ఇవి వచ్చే లోకల్ టైల్స్, నార్మల్ టైల్స్ కాబట్టి అట్లా వేరే వేరే కంపెనీలలో ఈ టైల్స్ ఉంటాయి. మనకు ఈ టైల్స్ పెట్టేటప్పుడు మధ్యలో జాయింట్ అనేది మనం స్పేజర్ పెట్టుకుంటూ ప్రతి టైల్స్కి మధ్యలో స్పేజర్ పెట్టుకుంటూ స్పీడ్ దానిపైన చెక్ చేసుకుంటూ ప్రతి టైల్స్ మనం చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మళ్ళీ మనం హారిజాంటల్గా అంటే అన్ని టైల్స్ మీద ఇలా చెక్ చేసుకుంటూ మనం పెట్టాలి. ఈ టైల్స్ మొత్తం ఇట్లా ఈ విధంగా మనం టైల్స్ అన్ని ఇట్లా హారిజాంటల్ చెక్ చేసుకుంటూ టైల్స్ అన్ని పెట్టాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం టైల్స్ ఎక్కడెక్కడ ఏమైనా గ్యాప్స్ ఉందా, లెవెల్ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా మళ్ళీ చెకింగ్ చేసుకొని ఇట్లా మొత్తం బార్డర్ కూడా ఇట్లా కట్ చేసుకున్నాలి. మనం టైల్స్ యొక్క బార్డర్ ఇట్లా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టైల్స్ బార్డర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసిన టైల్స్ మొత్తం బార్డర్ అనేది మనం మిషన్ ద్వారా మళ్ళీ బార్డర్ కట్ చేసుకోవాలి. మిషన్ ద్వారా మార్క్ చేసుకొని ఇట్లా మనం ఏ ఎడ్జ్ అయితే కట్ చేసుకోవాలనుకో దాన్ని మనం కావాల్సిన సైజులో ఇది టైల్స్ మార్క్ చేసుకోవాలి. మనం పవర్ మిషన్ ద్వారా మనం మార్క్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో మార్క్ చేసుకొని టైల్స్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. ఇట్లా ఈ కార్నర్ కట్ చేయాలన్నా కూడా మనం ఇట్లా మార్క్ చేసుకొని ఆ మార్క్ పైనే మనం టైల్స్ని కట్ చేయాలి. ఇది మనం మార్క్ చేసుకోవడానికి కూడా టైల్స్ పెన్సిల్ వాడాలి. ఇట్లా కటింగ్ చేసుకోవడానికి మార్బుల్ కటింగ్ పవర్ మిషన్ ఇది. ఇలాగ మనం టైల్స్ని కట్ చేయాలి. ఇట్లాగా మనం టైల్స్ అనేది కటింగ్ చేయాలి. ఈ టైల్స్ నార్మల్గా హ్యాండ్ మిషన్ ద్వారా కట్ కాదు. ఇది వచ్చే డాటో టైల్స్, వెర్టికల్ టైల్స్. ఈ టైల్స్ హార్డ్గా ఉంటుంది. టైల్స్ కట్ కాదు. ఇది ఫ్లోరింగ్ టైల్స్. మనం కావాల్సిన సైజులో ఇట్లా టైల్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇట్లా మనం పొడి అంటే నీళ్ళు కట్టకుండా టైల్స్ అనేది కటింగ్ చేయకూడదు. సో మా వర్క్ చాలా చిన్నది కాబట్టి మనం నీళ్ళు లేకుండా కూడా టైల్స్ కట్ చేస్తున్నాం. ఓకే, ఇంకొక విశేషం ఏంటంటే స్పాంజ్ ద్వారా కూడా మనం వాటర్ ఇట్లా పెట్టేసి కూడా మనం టైల్స్ కట్ చేయొచ్చు. లేదా వాటర్ లెవెల్ ట్యూబ్ ఒక బకెట్లో నీళ్ళు పెట్టి వాటర్ లెవెల్ ట్యూబ్ దానిలో ద్వారా పెట్టి వాటర్ అట్లా కూడా టైల్ కట్ చేయొచ్చు. టెంపరీగా చిన్న వరకు కాబట్టి మనం స్పాంజ్ ద్వారా కూడా మనం టైల్స్ని కటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చి హ్యాండ్ మిషన్. కానీ హ్యాండ్ మిషన్ అనేది మనకి ఎక్కువ యూజ్ఫుల్ కాదు. ఇది వచ్చి ఓన్లీ టైల్స్ మాత్రమే కటింగ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వచ్చి మనం బార్డర్ అంటే ప్రతి టైల్స్ కింద మనం స్లరీ అప్లై చేస్తాం. కానీ ఇది వచ్చే ప్రాక్టికల్ కాబట్టి మనం లైమ్ వాడుతున్నాం. స్లరీకి కూడా మనం లైమే వాడుతున్నాం. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రాక్టికల్ కాబట్టి
అందరికీ ఈ టైల్స్ యూజ్ కాబట్టి ఫిక్స్డ్ కాదు కాబట్టి ఓన్లీ ప్రాక్టీస్ కాబట్టి మనం ఈ లైమ్ అనేది మనం వాడుతున్నాం. అదే రియల్ కన్స్ట్రక్షన్లో అయితే ఏం చేస్తామంటే మనం సిమెంటు వాటరు కలిపి దాన్ని స్లరీ లాగా చేసి మాల్ పైన పోసి చేస్తాము. సో ఇది ప్రాక్టికల్ కాబట్టి మనం సున్నము కలిపేసి ఇట్లాగా మనం మళ్ళీ గీతలు పెట్టేసి ఈ గీతల పైన ఎందుకంటే టైల్స్కును ఆ ఫ్లోరింగ్ మాల్కు బాండింగ్ కోసం అన్నట్టు మనం ఇట్లా ఇది వచ్చి బార్డర్ అంటే ఒక ఎలివేషన్ ఒక డిజైన్గా ఉండడానికి మనం ఇట్లా బార్డర్గా తయారు చేసినాం ఈ టైల్స్. ఇది వచ్చే బార్డరు ఇది మనకు డిజైన్ అంటే హాల్లో కానీ కిచెన్లో కానీ. సో ఇట్లా బార్డర్ కూడా మనకు స్పీడ్ లెవెల్ ఉండాలి అని కూడా మళ్ళీ మనం చెకింగ్ చేసుకోవాలి. ఇది వచ్చే బార్డరు ఈ టైల్స్ యొక్క బార్డరు మనకు అన్ని టైల్స్ అన్నీ ప్రతి టైల్స్ మనకు స్పిరిట్ లెవెల్ కానీ లైమ్ లెవెల్ కానీ స్టేటెడ్ కానీ ఉండాలి. ఓకే ఇది వచ్చి స్లరీ అంటే మనం ప్రాక్టీస్ కాబట్టి లైమ్ ద్వారా మనం చేస్తున్నాం. ఈ టైల్స్ అనేది మనకు రెడీమేడ్గా టైల్స్ అనేది మనకు మార్కెట్లో 1/1 18 ఇంచెస్ 2 ఫీటు 2.5 ఫీటు 3 ఫీట్ ఇట్లా మనకు దొరుకుతుంది. మనం వేసేది ఫీట్ బై ఫీట్ టైల్స్. మనం ఇప్పుడు కటింగ్ చేసిన ఒక టైల్స్ అనేది ఈ గ్యాప్లో కవర్లో వేస్తున్నాం. ఇట్లా గెరలు కొట్టడంలో ఏమైతే అంటే ఈ ఫ్లోరింగ్కు టైల్స్కు బాండింగ్ అన్నట్టు మనం స్లరీ పోస్తాము. ఓకే ఇది వచ్చి వుడెన్ హ్యామర్ పెట్టి చెక్ చేస్తాం స్పిరిట్ లెవెల్ ద్వారా. రెండు వైపులో మనకు లెవెల్ కరెక్ట్ ఉందా ఇది వచ్చి ఆర్జెంటల్ కరెక్ట్గా వస్తుందా లేదనేది ప్రతి టైల్స్కు మనం ఇలా చెక్ చేసుకుంటూ ఏదైనా తేడా ఉంటే మనం ఈ వుడెన్ హ్యామర్తో కొడతాం. ఇట్లా వుడెన్ హ్యామర్తో కొట్టినప్పుడు ఏంటంటే ఆ స్లరీ అనేది గ్యాపుల్లో నిండిపోతుంటుంది. కరెక్ట్ లెవెల్ కూడా వచ్చేస్తుంటుంది. మనం ఇట్లా కొడుతుంటాం. ఓకే ఇలాగా మనం టైల్స్ అన్నీ మొత్తం ఇలాగ వేస్తుంటాం. ఇవి వచ్చే టైల్స్ ఇవి వచ్చే గ్లేజీ టైల్స్ ఇవి ఫ్లోరింగ్ టైల్స్ 1/1 టైల్స్ ఇవి. ఈ టైల్స్ మధ్యన మళ్ళీ స్పేజర్ అంటే మనం జాయింట్ థిక్నెస్ కూడా ఈక్వల్ రావడానికి స్పేజర్ కూడా ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి సిరామిక్ గ్లేజీ టైల్స్ ఇవి. ఓకే స్లరీ అనేది కంపల్సరీ మనం మాల్ పైన పోసి టైల్స్ అనేది పైనుంచి పెట్టి వుడెన్ హ్యామర్తో మెల్లగా టైల్స్ను అనగా గుద్దాలి. ఓకే స్లరీ అనేది మనం డైరెక్ట్గా పోయకూడదు. టాపీ పైన పోసేసి ఈ స్లరీ అనేది మొత్తం లెవెల్ కానాలి. ఇలా మొత్తం లెవెల్ అనేసి లెవెల్ అన్న తర్వాత అప్పుడు గెరలు మొత్తం గెరలు పెట్టేస్తుంటాం అన్నట్టు. ఇది ఈ టైల్స్ పైన మొత్తం మనం గెరలు పెట్టేస్తుంటాం. ఇట్లా గెరలు పెట్టడం లేదంటే మాల్కును టైల్స్కు బాండింగ్ అన్నట్లు. ఓకే ప్రతి టైల్స్ మనం వాటర్లో తడిపేసి టైల్స్ పెడుతుంటాం. అంటే బిఫోర్ 1 గంట ముందే మనం ఈ టైల్స్ మొత్తం వాటర్ తడుపుకొని ఈ టైల్స్ అని పక్కకు పెట్టేసి టైల్స్ మొత్తం మనం వాటర్ అంతా దింకిపోయిన తర్వాత అప్పుడు మనం టైల్స్ చేస్తుంటాం. ఇది వచ్చి ఫ్లోరింగ్ టైల్స్. ఓకే ప్రతి టైల్స్కు మనం స్పిరిట్ లెవెల్ లేదా స్టేట్ ఎడ్జ్ లేదా లైన్ డోర్ సహాయంతో మొత్తం టైల్స్ అన్ని ఒక లెవెల్గా ఒక లైన్గా వచ్చే విధంగా టైల్స్ అన్ని మనం పరుస్తాం. ఓకే ఇది వచ్చి గ్లేజీ టైల్స్. ఇప్పుడు స్పిరిట్ లెవెల్ పెట్టి వుడెన్ హ్యామర్తో మనం చెకింగ్ చేసుకుంటూ అలా అనగా కొడితే ఆ ఫ్లోరింగ్కు టైల్స్కు బాండింగ్ అవుతుంది. ఓకే టైల్స్ అంటే ఏదైనా డస్ట్ ఉన్నా దుమ్మున్నా ధూళున్నా ఇట్లా వాటర్లో కడిగి పెడితే టైల్స్ అనేది మంచిగా ఉంటుంది. అట్లాగే స్మూత్నెస్ ఉంటుంది. అట్లాగే బాండింగ్ కూడా అవుతుంది. టైల్స్ డ్రై ఉన్న టైల్స్ని పెడితే ఇమీడియట్గా మోటార్ గుంజుకొని అది కదులుతుంది, బాండింగ్ కాదు. ఇట్లా వాటర్ తడుపుతూ టైల్స్ అన్ని పెట్టాలి. ఇలా ఈ విధంగా మనం టైల్స్ అనేది ఇట్లా పెట్టాలి. అన్ని టైల్స్ అన్నీ మొత్తం మనకు కరెక్ట్ లైన్ అంటే కరెక్ట్ లెవెల్ అప్ డౌన్ లేకుండా గ్యాప్స్ అన్ని ఈక్వల్ ఉన్నట్టు మొత్తం అన్ని గ్యాప్లన్నీ అన్ని జెయింట్లన్నీ సరి చేసుకొని ఇట్లా టైల్స్ పైన పడ్డ ఎక్సెస్ మాల్ కానీ వండు కానీ ఏమన్నా ఉంటే అది మొత్తం బట్టతోని కానీ క్లీన్ చేయాలి. ఎప్పుడే కానీ క్లాత్ బట్ట అంటే బట్ట ద్వారానే టైల్స్ అనేది స్మూత్గా నీట్గా కనబడుతుంది. మనం ఎక్కువ వాటర్ అప్లై చేస్తే ఏమైతే జెయింట్లు కానీ టైల్స్ కానీ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఫైనల్గా స్పాంజితో తిప్పుకుంటూ బట్టతో. ఓకే మనం ఇప్పుడు ఈ యొక్క టైల్స్ యొక్క జాయింట్ దీనిలో మనం ఏం చేస్తామంటే వైట్ సిమెంట్ పెట్టాలి. వైట్ సిమెంట్ ఇప్పుడు మనం కలుపుకునేది వైట్ సిమెంట్. ఈ వైట్ సిమెంట్ 2 టైల్స్ల మధ్య అంటే మనం 3 mm స్పేసర్ పెట్టిన గ్యాప్స్ ఉంది కదా, ఆ గ్యాప్స్లో మనం వైట్ సిమెంట్ అన్ని టైల్స్లకు బాగా లోపలికి అనగా వైట్ సిమెంట్ తయారు చేసుకొని ఇట్లాగా ఈ విధంగా మనం అన్ని బాగా కలుపుకొని ఈ కలిపిన ఒక వైట్ సిమెంట్ మనం టైల్స్ గ్యాపులో అంటే ఎన్ని గ్యాపులు ఉంటే అన్ని గ్యాపులలో ఈ వైట్ సిమెంట్ అనేది మనం వేసేయాలి. ఇట్లా గ్యాపుల్లో వేసేసి మన దగ్గర పట్టి
ఈ పట్టి ద్వారా మొత్తం లోపలికి నెట్టుకుంటూ ఈ గ్యాప్‌లో అంటే 2 టైల్స్ గ్యాప్‌ల మధ్యన ఇట్లాగా లోపలికి నెట్టుతూ ఈ వైట్ సిమెంట్ అనేది పెట్టాలి. ఇట్లా పెట్టడం వల్ల ఇట్లా అప్లై చేయడం వల్ల 2 టైల్స్‌లకు బాండింగ్ అవుతుంది. వాటర్‌ను కిందికి లీకేజ్ కానియదు. ఇలాగ ఈ విధంగా మొత్తం టైల్స్ అన్నీ ఇలాగ మొత్తం అన్నిటిని టైల్స్ అన్నిటికి మొత్తం వైట్ సిమెంటు తర్వాత అటాక్స్ అని ఒక గ్రౌటింగ్ కూడా ఉంటుంది. అదైనా పెట్టొచ్చు. లేకపోతే ఇట్లా వైట్ సిమెంట్ అయినా పెట్టొచ్చు. సో ఏది పెట్టినా ఏంటంటే 2 టైల్స్‌ల మధ్యన జాయింట్ ఈక్వల్‌గా కనపడడానికి నీట్‌గా ఉండడానికి ఇట్లాగా మనం వైట్ సిమెంట్ అనేది అప్లై చేస్తాం. తర్వాత స్పాంజితోని మళ్ళీ ఎక్సెస్ ఉన్న మోటారు తీసుకుంటూ ఆ టైల్స్ యొక్క భాగాన్ని టాప్ భాగాన్ని మొత్తం స్పాంజితోని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అంటే టైల్స్ వైట్ సిమెంట్ పెట్టిన ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ స్పాంజితోని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసుకోవాలి. వైట్ సిమెంట్ మొత్తం గ్యాప్‌లో నింపిన తర్వాత ఇట్లా స్పాంజ్ ద్వారా క్లీన్ చేసేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా అన్ని టైల్స్ మన ఏరియా మనము ప్రాక్టికల్ ఎంత అయితే చేసినామో అంత ఏరియా ప్రకారం అన్ని టైల్స్‌లకు మనం వైట్ సిమెంట్ అనేది అప్లై చేయాలి. వైట్ సిమెంట్ అనేది మనకు మార్కెట్‌లో రూ. 40కు 1 కేజీ వస్తది. 5 కేజీల బ్యాగ్ దొరుకుతది. 1 కేజీ బ్యాగ్ దొరుకుతది. 50 కేజీ బ్యాగ్ కూడా వైట్ సిమెంట్ మనకు హార్డ్వేర్ షాపులలో దొరుకుతుంది. ఓకే. తర్వాత మనం బట్టతోని కూడా సాఫ్ చేసుకొని ఇట్లా మేమంతా కలిసి మా జ్ఞాపకం కోసం గుర్తుండడానికి ఇట్లా మా వీళ్ళు మేసన్స్ వాళ్ళందరూ వీళ్ళతో ఒక ఫోటో తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.